వెల్కమ్ టు ది లియో. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎంతలా వినపడిందో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పేరు వినపడిందో లేదో కానీ ప్రతిరోజు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వినపడింది. అందుకే ఆయనకు సకల శాఖ మంత్రి బిరుదు కూడా వచ్చింది. మరలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు? ఫలితాలు జూన్ 4న ఫలితాలు వస్తే దాదాపు ఈ రోజు వరకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా కూడా కనపడలేదు. అంటే 10 రోజులు గడిచిపోయింది, 2 వారాలు గడుస్తుంది. అయినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉలుకు లేదు, పలుకు లేదు, ఒక ప్రెస్ మీటు లేదు, ఒక వివరణ లేదు. మరి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి? మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఏదో ఫోటోలో మాత్రం కనపడ్డాడు, అది కూడా వాళ్ళ సాక్షిలో వచ్చింది. విచిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లన్నీ కూడా ఆ గవర్నమెంట్ ఆఫీస్ సచివాలయంలో పెడుతున్నాడు అనుకున్నారు, కానీ అది ఇంటి దగ్గర పెట్టిన మీటింగ్ అంట. సరే, దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం. అయితే ఏమైపోయాడు సజ్జల రామకృష్ణ? ఇప్పుడు నేను అడుగుతున్న మాట కాదు, వైసీపీ నేతలు నిన్న మొన్నటి వరకు ఒక కోటరీలాగా ఉండి మా బోటి వాళ్ళని కనీసం జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా వెళ్ళనివ్వని సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏమైపోయాడు? జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి దూరం జరిగాడా, లేదా కేసులు ఏమైనా పెడితే ఇబ్బంది పడతానని చెప్పి ఆ మొత్తం కూడా చక్కబెట్టుకునే పనిలో ఉన్నాడా? ఇలాంటి పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకో అనుమానం ఏంటంటే అసలు ఇండియాలో ఉన్నాడా, విదేశాలు వెళ్ళిపోయాడా? ఎందుకంటే మొన్న ఒక్కరోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీటింగ్తో సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డాడు. ఆ తర్వాత కనపడనే లేదు, ఎక్కడ ఆచూకీ కూడా లేదు. అసలు తాడేపల్లిలో ఉంటున్నాడా, హైదరాబాద్ వచ్చేసాడా, లేదా ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమిలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. ఇది నేను చెప్పడం కాదు, వైసీపీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి, ఒకసారి ఎక్స్ ఖాతాలోకి వెళ్ళి చూడండి, ట్విట్టర్లో సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవరెడ్డిని ఏ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారో మీరు చూడండి. ఎందుకంటే అలాంటి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చుట్టూ వలయంలా ఉన్నాడు. ఎటు తిరిగి వెళ్ళినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కనపడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి కనపడ్డు. ఏది ఉన్నా ఈయనకి చెప్పి రావడమే తప్ప జగన్మోహన్ రెడ్డికి చెప్పడం కుదరదు. పోనీ ఈయన ఏమైనా ఆర్చేవాడా, తీర్చేవాడంటే ఈ చెబుతో ఈయన ఈ చెబుతో వదిలేస్తాడు తప్ప వాటి గురించి పట్టించుకోడు. పైగా ఏదైనా పనులు చేయాలి అంటే బడ్జెట్ కావాలా. బడ్జెట్ కావాలంటే మనం సాధారణంగా ఏ ముఖ్యమంత్రినో లేదా ఆర్థిక మంత్రినో అడుగుతాం, కానీ దాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని అడగాల్సి వచ్చేదంట. మాకు ఈ పనులు ఉన్నాయి, దానికి కొద్ది బడ్జెట్ కేటాయించమని చెప్పండి అని చెప్తే, ఒకవేళ బహుశా ఈయన చెప్తేనే కానీ ఆర్థిక మంత్రి కేటాయించడేమో, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన చెప్తేనే కానీ కేటాయించడేమో బహుశా. సో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా సజ్జల రామకృష్ణారెడ్డి భోగోతాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు సమాధానం చెప్పటం లేదు అంటే, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తారు, అన్ని శాఖల్లోనూ మీరే ఏళ్లు పెడతారు, అన్ని పనులు మీరే చూసుకుంటారు. కానీ ఈరోజు పార్టీ ఓడిపోయేటప్పటికి ఒకడు కూడా కనపడలేదు. కనీసం పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలు ఇబ్బందుల్లో ఉన్నారేమో, వాళ్ళ మీద ఏదైనా కేసులు పెడుతున్నారేమో, దాన్ని ఆదుకోవాలనే కనీస జ్ఞానం సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా? నిన్న మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రగల్భాలు పలికాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు బయటకు రావటం లేదు? ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదు? వైసీపీ పార్టీకి మేము అండగా ఉన్నాం, ఎవరు భయపడొద్దని ఎందుకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు ఇవ్వలేకపోతున్నాడంటే ఆయనకే ధైర్యం లేదు కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డికే ధైర్యం లేదు. ఎందుకంటే అన్ని కుంభకోణాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనేది సుస్పష్టం. అది ఏ శాఖలో జరిగిన కుంభకోణమైనా తెర వెనక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. సో కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తీగలాగితే ఎక్కడ డొంక గదులుద్దో, ఎక్కడ తన భాగోతం మొత్తం బయటపడితే ఎక్కడ కేసులు ఎదుర్కోవాలని భయంతో బిక్కుమంటూ బతుకుతున్నాడు. ఆల్రెడీ సజ్జల భార్గవరెడ్డి ఇండియా వదిలేసి ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా తన కొడుకుని విదేశాలకు గుట్టు చప్పుడు కాకుండా పంపేశాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ సమయంలో కూడా సజ్జల భార్గవరెడ్డి కనపడలా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి దాదాపు 2 సార్లు మీటింగ్ పెట్టినట్టున్నాడు. ఆ ఓడిపోయిన తర్వాత కొంతమంది నేతలు వస్తే వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడాడు. కానీ 2 మీటింగుల్లో కూడా ఎక్కడ సజ్జల భార్గవరెడ్డి కనపడలా. ఒక మీటింగ్లో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు? అబ్బా కొడుకులు ఇద్దరూ కలిసి విదేశాలకు చెక్కేశారా? అంటే రాష్ట్రంలో చేయాల్సిన దారుణాలన్నీ చేసేసి, దోచుకోవాల్సినంత దోచుకుని, చివరికి జగన్మోహన్ రెడ్డి పార్టీని సంకనాకించేసి వీళ్ళు మాత్రం గుడ్డు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఇంకో మాట కూడా చెప్తున్నారు, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి కోవర్టేమో, సజ్జల రామకృష్ణారెడ్డి కోవర్ట్గా పనిచేసాడేమో, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశంతోనే కొన్ని వింత నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేటట్టు చేశాడేమో. తర్వాత పార్టీని ఏదైనా చేజిక్కించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి జైలుకి వెళితే తర్వాత వైసీపీ పార్టీ నాకు వస్తుందని ఏమైనా ప్లాన్లో ఉన్నాడేమో అని రకరకాల కథలు వస్తున్నాయి. మనం దేన్ని కొట్టిపడేలేము, అది నిజమై ఉండొచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే భారతీరెడ్డి రావాలి, ఒకవేళ భారతీరెడ్డి లేని పక్షంలో
సజ్జల రామకృష్ణారెడ్డి రావాలా. ఎందుకంటే మొత్తం కోటరీ అంతా ఆయనే కదా, వ్యవస్థలన్నీ ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు కదా. సో కాబట్టి ఆయనకి ఎదురు ఉండకపోవచ్చు. ఆ ఉద్దేశంతో ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని కుట్ర పన్ని ఓడించారేమో. ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్నారో లేదో తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఒక విద్యాశాఖ మాట్లాడాల్సిన మాటల్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, ఒక విద్యాశాఖ కమిషనర్ చెప్పాల్సిన సమాధానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు, ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. దాంతో వాళ్ళకు కూడా కాలింది. అసలు ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగ సంఘాలకు అర్థం కాల. వాళ్ళ మీద విరుచుకుపడిపోయి మీకు ఇంతకంటే జీతాలు మీకెందుకు, మీరే నచ్చ చెప్పుకోండి, ఉద్యమాలు అంటే చూస్తూ ఊరుకోం, పవర్ ఉంది కదా, పవర్ ఉంది మా దగ్గర, అది మర్చిపోయారేమో అని రకరకాల వ్యాఖ్యలు చేస్తే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయండి. వాళ్ళు కూడా రగిలిపోయారు. మమ్మల్ని చర్చలుగానే పిలిచి నానా మాటలు అంటారా, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడు మాతో చర్చించడానికి, ఆయనకేం హోదా ఉందని చెప్పి మాతో చర్చించడానికి కూర్చోబెట్టారని చెప్పి ఆ రోజుల్లో ఉద్యోగ సంఘాలు రెచ్చిపోయాయి. సిపిఎస్ రద్దు విషయంలో చూడండి, టెక్నికల్ అంశాలు తెలియదు కదా, హామీ ఇచ్చాం అయితే ఏంటి అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. సో అది కూడా ఉద్యోగ సంఘాలకి ఉద్యోగులకి నచ్చలా. సో ఇలా ప్రభుత్వం మీద యాంటీ క్రియేట్ చేసిన వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రథమ వ్యక్తి. అలాగే అంగన్వాడీల విషయంలో కూడా చర్చలు కనిపిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి. సో ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఓడించి తరువాత జైలుకు వెళితే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైలుకు వెళ్తాడన్న సంగతి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసు. జైలుకు వెళితే పార్టీని తాను చేజిక్కించుకుని ముఖ్యమంత్రి కావాలని ఏమైనా కుట్ర పన్నాడేమో తెలియదు, కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి అలాంటి కుట్ర ఏమన్నా పన్నాడేమో అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ రోజుకి రోజు నిత్యం ఉదయం 8 గంటలకి మొదలు పెడితే రాత్రి 11 వరకు కూడా ఎప్పుడు చూడు సజ్జల రామకృష్ణారెడ్డి వార్తే వస్తుంది. సాక్షిలో 3 అంతులు, ఒక రోజులో 3 అంతులు వార్తలు సజ్జల రామకృష్ణారెడ్డి వార్తలే ఉంటాయి. ఆయన మాట్లాడిన వాటిని గురించే వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది అప్పుడప్పుడు వస్తుంది, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది వస్తానే ఉంటుంది సాక్షిలో. ఎందుకంటే అన్ని శాఖల్లోనూ ఏళ్ళు పెట్టేది ఆయనే కదా, అన్ని శాఖల్లో ఏళ్ళు పెట్టి మాట్లాడేది ఆయనే కదా. మరి అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి దారుణ ఓటమి తర్వాత కుక్కిన పేనులాగా ఎందుకు మారిపోయాడు, అజ్ఞాతంలోకి ఎందుకు పారిపోయాడు, కొడుకుని ఎందుకు విదేశాలకు తరిమేశాడు. ఒక రకంగా కొడుకుని కూడా తిట్టాడంట, ముందే చెప్పాడంట, ఒరే బాబు నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల రేపొద్దున ఏదైనా తేడా వస్తే మళ్ళీ నన్ను ఏదన్నా అంటారేమోనని చెప్పినప్పటికీ కూడా ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలేండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సూచనలే సజ్జల భార్గవరెడ్డి పాటించాడు. ఇద్దరు కలిసే కదా జగన్మోహన్ రెడ్డి సంకనాగించింది. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని టచ్ చేయండి మీరు, సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవరెడ్డిని ఏ విధంగా తిడుతున్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, లేదా ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళి సరదాగా ఒకసారి వైసీపీ వాళ్ళ ఖాతాలు ట్విట్లు చూడండి, మీకు తెలుస్తుంది వాళ్ళిద్దరిని ఎంతలా తిడుతున్నారు. వాళ్ళిద్దరి వల్లే పార్టీ ఇలా సంకనాగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి తెలియలేదని. అయితే జగన్మోహన్ రెడ్డి విషయం తెలిసి వాళ్ళిద్దరిని దూరం పెట్టాడు అనే ఇంకో వార్త కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత కొంతమంది ద్వారా తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల ద్వారా, ఎందుకంటే తర్వాత సమావేశం పెట్టాడు కదా అందరితోనూ, తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఓటమిలో ఉంది, ఆయన వల్లే పార్టీ ఈ విధంగా నాశనం అయిపోయిందని ఒక అంచనాకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవరెడ్డిని దూరంగా ఉండమని, వీలైనంత వరకు నాకు కనపడొద్దని జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడని, అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి పబ్లిక్లోకి రావటం లేదని చెప్పి ఇదొక వాదన కూడా నడుస్తుంది. కాదనలేం, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని భ్రష్టు పట్టించిన మాట వాస్తవం. ఒకవేళ ఏ నాయకుడికైనా పార్టీ వీళ్ళ వల్లే చెడిపోయిందని తెలిస్తే బాధ కలగదా? సో బాధ కలిగి జగన్మోహన్ రెడ్డి వారిని దూరం ఉంచి నా కంటికి ఎప్పుడు కనపడొద్దని చెప్తే చెప్పుండొచ్చు. అందుకనే 2-3 సమావేశాలు జరిగితే ఒకదానికి మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డాడు. అది కూడా నీరసంగా డేలాగా చేతులు కొట్టుకుని ఇలా కూర్చుని ఉన్నాడు అంతే. తరువాత జరిగినటువంటి ఏ మీటింగ్కి రాలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఎటువంటి ట్వీట్ రాలేదు, కనీసం చంద్రబాబు గారు గెలిచినందుకు శుభాకాంక్షలు కూడా తెలపలేదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు తెలపలేదు. సజ్జల భార్గవరెడ్డి మాత్రం విదేశాలకు పారిపోయి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్విట్టు వేస్తూ ఉంటారు. ఇదిగో టీడీపీ దాడి చేసింది, టీడీపీ కొట్టిందని ఎక్కడెక్కడో తీసుకొచ్చి చేస్తుంటారు. అవన్నీ ఫ్యాక్ట్ చెక్లో చూస్తే అబద్ధాలని తేలుతున్నాయి. సో ఇది మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీ నుంచి దూరం పెట్టాలి. సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి పార్టీలోకి వస్తే కొంతమంది నాయకులు మేమైనా దూరంగా వెళ్ళిపోతాం, కానీ మీ మీద అభిమానం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉంటే మేము పార్టీలో ఉండలేము అని కొంతమంది తేల్చి చెప్పి జరిగినటువంటి అరాచకాలు మొత్తాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని బయటకు పంపేసాడని వార్త కూడా నడుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి
బయటకు వస్తే తప్ప ఏం జరిగిందనేది తెలియదు. లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎవరో ఒక నేత నోరు విప్పి ఏం జరిగిందో చెప్తే తప్ప ప్రస్తుతానికి ఏం జరిగిందో తెలిసే అవకాశం అయితే కనపడటం లేదు.